परमेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम तत्सत्। ఈరోజు పౌర్ణమిలో ప్రత్యేక పౌర్ణమిగా అందరూ చెప్పుకుంటున్నారు, కార్తీక పౌర్ణమిని. కానీ మనకు అన్ని పౌర్ణములు సమానమే. ఆధ్యాత్మిక రీత్యా మన జ్ఞానం చెప్పుకునేదానికి ఈ పౌర్ణమిని ఎన్నుకున్నాం కాబట్టి ఈ పౌర్ణమి రోజు కూడా మనం కొంత జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు మేము దేవుడు దేవతలు అనేటువంటి రెండు మాటల్లో దేవుడన్నా దేవతలన్నా ఒకటే అనేటువంటి అర్థంతో మీరు ఉంటారు అన్నమాట. కానీ ఇక్కడ మేమేం చెప్తున్నామంటే దేవతలు వేరు, దేవుడు వేరు అని చెప్తున్నాం. ఇక్కడ మొదటి నుండి చెప్పే పద్ధతి ఏమంటే దేవతలు వేరు, దేవుడు వేరు అని చెప్తున్నాం. దేవుడు అనేటువంటి పదానికి వ్యతిరేకమైన పదం దయ్యము అని ఉంటుంది. దేవుడు తర్వాత దయ్యాన్ని చెప్తున్నాం. సరే, దేవతలకు వ్యతిరేక పదము రాక్షసులు చెప్తున్నాం. దేవతలకు రాక్షసులు వ్యతిరేక పదం అయితే దేవునికి దయ్యము వ్యతిరేకం అవుతుంది. అంటే అప్పుడు ఈ దేవుడు దేవతలు అనేటువంటి రెండు వేరువేరని, దయ్యము రాక్షసులు అనేటువంటి వేరువేరని మనకు అర్థమైపోతూ ఉంది. ఈ విధానాన్ని బట్టి మనకు అంటే దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు అనేది ఇంత ముందు నుంచి కూడా తెలుసు, చాలా తూర్లు చెప్పుకున్నాం. అంటే దేవుణ్ణి ఏమని పిలిచాలి అంటే దేవుణ్ణి మనం ఒక్కొక్కరు ఒక్కో రకంగా గుర్తింపుతో పిలుస్తుంటారు. కానీ దేవునికి పేరు లేదు ఎక్కడ. దేవుడు అంటే వెతకబడేవాడు అని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము. కానీ ఎంత మంచి పేరు ఏదైనా పెద్దగా ఏదైనా చెప్పుకోవాలంటే అంటే పెద్ద అనేదే అతనికి పెద్ద గొప్ప, పెద్ద అనేటువంటిదే. సరే, ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మా పేరు పిల్లప్పుడు పెద్దన్న అని పేరు, తల్లిదండ్రులు పెట్టి పేరు పెట్టిన పేరు ఇది పెద్దన్న అని పేరు పెట్టారు. పెద్దన్న అంటే అది కొంతకాలం అట్లా చలామణి అయింది. గురువు వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక విద్యలో పేరు మారిపోతుంది. కానీ హిందూ సాంప్రదాయాల్లో గురువు పెట్టిన పేరు వేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరు. అంటే గురువును తండ్రిగా భావించుకొని, అంటే గురువుకు పుట్టడం మరో జన్మగా లెక్కించుకొని శిష్యవృత్తులు చేయడంలో అక్కడ వాళ్ళ గురువులు ఏం చేస్తారంటే తమకు పుట్టిన బిడ్డగా వాళ్ళు లెక్కించి కొత్త పేరు పెడతారన్నమాట. తల్లిదండ్రులకు తమకు పుట్టిన బిడ్డగా ఒక పేరు పెట్టింటారన్నమాట. తల్లిదండ్రులు పెట్టిన పేరేమి పెద్దన్న అనేది అనమాట. తర్వాత గురువు పెట్టిన పేరేమి ప్రబోధానంద అని పేరు పెట్టారు. అంటే మొట్టమొదటి పేరేది తల్లిదండ్రులు పెట్టారు. అంటే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక రీత్యా ఉండేటువంటి పేరేది అది అనుకుంటాం. సరే, అప్పుడు మనం లెక్కేసుకొని చూస్తే అంటే కొంతకాలం తర్వాత ఈ రేషన్ కార్డుకు రాసుకునే వాళ్ళు వచ్చారన్నమాట. దాంట్లో పేరేం పేరు అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏమైతే ఇదే చెప్పాము, రాసుకున్నారు. కులం పేరు రాసుకోవాలి కదా, మాదిగోళ్ళని రాసేసాడు అనమాట. ఆయన అడక్కగానే రాసేసాడు. ఎందుకంటే పెద్దన్న పేరు పెట్టుకునేది మాదిగోళ్ళే అని ఉంటుంది. ఊరని మంచి పెద్దనంటేనే మాదిగోళ్ళకి చేరిస్తేట్లే పేరు పెట్టుకుని ఇదేం పద్ధతి ఇది కాదయా అసలు. సరే, నువ్వు కులము అనేది ఉంది కాబట్టి చెప్పాల్సి పని వస్తుంది, అది కాదు అంటే ఎందుకు అట్లా రాసుకున్నారంటే ఇట్లే రాస్తారు మామూలుగా. చాలామంది అట్లే పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకోరు పేరు అంటే. సరే, మామూలుగా తెలివి తక్కువ తెలివి ఎక్కువతోనే పెట్టారు కాబట్టి ఆ పేరు ఉందిలే అని చెప్పారు. సరే, ఈ పేరు ఎందుకు పెట్టుకున్నారు అని అంటే పూర్వం వీళ్ళు ఏం చేసిన దేవతలను కొలిచేవాళ్ళు అన్నమాట పెద్దలు. అది ఆడదేవతను పెద్దమ్మను కొలిచేవాళ్ళు. ఆ పెద్దమ్మను కొలచడంలో ఏమైందంటే పెద్దమ్మను కొలచడంలో ఆ దేవత పేరే పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెద్దన్న అని పేరు పెట్టారు అనమాట.
మళ్ళీ అక్కడ పెద్దమ్మ అనే దేవత ఉందా అంటే, వాస్తవంగా పెద్దమ్మ అనే దేవత ఉందా అంటే లేదు. మన దేవతల్లో పెద్దమ్మ దేవత అని ఉందా అంటే మనం కొంత కల్పించుకొని పెట్టుకున్నటువంటిది అది. తర్వాత ఆ పేరుతో చాలామంది దేవతలు ఉన్నారనుకోండి. మొట్టమొదటి ఏం చేశారంటే పెద్దమ్మ అనే దేవత లేదన్నమాట. అంటే దేవుని గురించి అర్థం తెలియజెప్పేదానికోసము, అంటే అన్నిటికంటే దేవుడు పెద్ద అనేదానికోసము ఆ విధంగా పెద్దమ్మ అన్నారు. అంటే దేవుణ్ణి పురుషలింగంతోనే పిలిచవచ్చు, స్త్రీలింగంగానే పిలిచవచ్చు అనమాట. అంటే రెండు రకాల పరమాత్మ అంటాం. పరమాత్మ అంటే పరమాత్మ అను స్త్రీలింగంగా చెప్పచ్చు, పురుషలింగంగా చెప్పచ్చు అనమాట. ఆ దేవుణ్ణి రెండు రకాలుగా చెప్పుకునే విధానం ఉంది కాబట్టి అటువంటి విధానం దేవుణ్ణి స్త్రీగా చెప్పొచ్చు, పురుషుడిగా చెప్పొచ్చు అనే విధానం తెలియజేసే దానికోసము పెద్దమ్మ అని పేరు పెట్టారు. పెద్ద అంటే ఏమని, అన్నిటికంటే పెద్ద, ప్రపంచంలో అన్నిటికంటే పెద్దది దేవుడు. అన్నిటికంటే పెద్ద లాస్ట్కు ఏది పెద్ద అని చెప్తే దేవుడు. ఆ దేవుడు ఎటువంటి వాడంటే ఈ పురుషుడు అని చెప్పేదానికి లేదు, స్త్రీ అని చెప్పేదానికి లేదు. కాబట్టి రెండు రకాలుగా అతన్ని పిలిచడం మొదలుపెట్టారు అనమాట. ఆ పిలిచడంలో ఏం చేశారంటే పెద్దమ్మ అని పేరు పెట్టి ఆ పెద్దమ్మకి ఏం మీసాలు పెట్టారు. మళ్ళీ వీళ్ళు పొరపాటుగా స్త్రీని అనుకుంటారు, పొరపాటుగా మీరని ఏం చేశారు, మీసాలు పెట్టారనమాట. కూరలు పెట్టారు. మీసాలు కూరలు ఎవరికి ఉంటాయి, పురుషులకే ఉంటాయి ఎక్కువ. కాబట్టి ఆ మీసాలు కూరలు పెట్టి అది స్త్రీ అనుకుంటారు పొరపాటుగా. సందర్భానుసారం స్త్రీగా చెప్పొచ్చు, సందర్భానుసారం పురుషునిగా చెప్పొచ్చు అని దేవుణ్ణి ఏం చేశారంటే ఆ రకంగా వర్ణించి చెప్పడం జరిగింది. అదేమంటే ఒక దేవతల్లోకి ఆ పేరును కూడా చేర్చేశారు. అంటే ఆ పేరు ఉండేటువంటి దేవత కూడా ఉండొచ్చు. పూర్వం రాముడు అనేటువంటి పదం ఉందన్నమాట. కానీ అది వ్యక్తి పేరు కాదు. తర్వాత ఆ పదాన్ని మనం వ్యక్తిని పెట్టుకున్నంత మాత్రాన అది పేరు వ్యక్తి పేరు అనుకోవడం పొరపాటు. ఆ రకంగా మొట్టమొదట ఈ పెద్దమ్మ అనేటువంటి పేరు ఉంది అంటే పెద్ద, అన్నిటికంటే పెద్ద అని దాన్ని ఇంకో దేవత పెట్టుకున్నా కానీ ఆ దేవత పేరు కాదు. వాస్తవంగా ఆ పేరును వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ వాస్తవంగా అది దేవుని పేరు. సరే, ఈ రకంగా మనం ఏం చేస్తాం, వ్రాతలో కూడా మనం పరమాత్మ అనే చోట చాలా సందర్భాల్లో మనం స్త్రీగా కూడా అది ఇది అని చెప్పింటాం. దేవుడు అనే చోట అతడు అని చెప్పింటాం. కానీ అది ఇది అనేటువంటి మాటలు మనం ఏం చెప్తామంటే ఈ పరమాత్మ అనే చోట, ఆత్మ అనే చోట మనం చెప్పుకుంటూ వస్తాం అన్నమాట. అంటే స్త్రీలింగంగా అయినా చెప్పొచ్చు, పుల్లింగంగా అయినా చెప్పొచ్చు అన్నమాట. ఈ రకంగా ఈ దేవతలు అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే, దేవతలు అనేటువంటి దానికి వ్యతిరేకమైన పదము రాక్షసులు. కానీ దేవతలకు రాక్షసులకు అతీతమైనటువంటి వాడు దేవుడు. ఆ దేవునికి వ్యతిరేకమైన పదము ఆ దయ్యము అని చెప్పచ్చు. ఈ రకంగా దేవుడు దయ్యము అని రెండు రకాలుగా రెండు విధాలుగా ఉన్నది అన్నమాట పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, దేవతలను ఆరాధిస్తున్నామా అని మనం వెనక్కి తీసి చూసుకుంటే ప్రపంచంలో 199% ఎవరో జ్ఞానం తెలిసినటువంటి వాడు తప్ప అంతా దేవతల్ని ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించడం లేదు. దేవుణ్ణి ఎవరు ఆరాధించడం లేదు. ఒకవేళ దేవుణ్ణి అంటే ఎక్కడైనా కానీ ఆరాధిస్తున్నాము అంటే ఇంకా ఏదైనా ఇంకోటి దేవతలు కాకుండా ఇంకెవరినైనా ఆరాధిస్తున్నారు అంటే దయాలు ఆరాధిస్తున్నారు. అంటే దేవతలు కానీ ఇటు దయాలు కానీ ఈ రెండింటిలో ఆరాధ్య దేవాలు అయిపోయినాయి అన్నమాట. అంటే ఈ రాక్షసులు అంటే వాళ్ళకి అర్థం కాదు, అంటే వాళ్ళని సేవించే వాళ్ళు కూడా ఉన్నారు, అది పబ్లిక్ లాగా అర్థం కాదు. కానీ మనం చెప్పుకునేది మీకు అర్థమవుతుంది. ఏం కాబట్టి మనమంతా మొక్కేది ఎవరికి మొక్కుతున్నాము, దేవతలు మొక్కుతున్నాము. తర్వాత వచ్చి దయ్యాలు కూడా మొక్కుతున్నాం. కొన్ని దేవతలు ఉన్నాయి మనం మొక్కేదాంట్లో, కొన్ని దయ్యాలు కూడా ఉన్నాయి. ఆ దేవుణ్ణి పూర్తి వదిలేశాం. దేవుడు అంటే ఏమైనా విధానం కూడా తెలియకుండా పోయింది. దేవుడు అంటే ఎవరు అనే విధానం కూడా తెలియకుండా పోయింది. అసలు దేవుని గురించి చెప్తే ఇదంతా తెలివి తక్కువ మాట్లాడుకునే విధానము అని ముడివేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది.
మూఢనమ్మకంగా మాట్లాడుకునే విధానం తప్ప, ఏదో పాతకాలంలో మాట్లాడుకునే విధానం తప్ప, ఈ నవీన కాలంలో దేవుడు అనేది ఏమిటిదయా? అన్నీ మనమే కనుక్కున్నాం, మనమే చేస్తున్నాం, అన్నీ మన చేతిలో ఉన్నాయి. ఎన్నో ప్రయోగాలు చేసాం, ఎన్నో మనం మిషనరీని కనుక్కున్నాం, ప్రతి వస్తువుని కనుక్కొని మనం సుఖాలు అనుభవిస్తున్నాం. మధ్యలో దేవుడు ఏం చేసింది? దేవుని పేరు పెట్టుకొని వీళ్ళు దేవుని పేరు చెప్పుకుంటున్నారు తప్ప వాస్తవంగా దేవుని పాత్ర ఏమీ లేదు. అంతా మనుషులే చేసుకుంటున్నారు, మనుషులే సుఖపడుతున్నారు. కాబట్టి దేవుని ఏమీ లేదనే వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు మనం ప్రశ్నించాల్సింది ఏమి అంటే, అటు వాళ్ళకు కానీ అటు దేవుని విధానం తెలియనటువంటి ఎవరిని కానీ మనం ప్రశ్నించాల్సిన విధానం ఏమి అంటే ప్రతి మనిషి నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని మనం కూడా ఉన్నాం. వాళ్ళు మేము శాస్త్రజ్ఞులు మేము కనుక్కున్నాము అన్ని విషయాలు. మనుషులు ఎవరు ఏం చేయలేదు, దేవుడు ఏం చేయలేదు, మనుషులే చేస్తున్నారు. మనుషులే ఎంతో విజ్ఞానం పెరిగిపోయిన దానివల్ల, సైన్స్ అభివృద్ధి అయిన దానివల్ల మనం అన్ని కనుక్కొని అన్ని సుఖాలు మనం అనుభవిస్తున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. సరే, అది పెద్ద చదివినటువంటి వాళ్ళు, సైన్స్ చదివినటువంటి వాళ్ళు ఆ మాట చెప్తూ ఉంటే, ఇంకా మామూలు సాధారణ వ్యక్తి ఎట్లున్నారు అంటే, సాధారణ వ్యక్తి కూడా అన్నీ నేనే చేస్తున్నాను వాళ్ళు అన్నీ నేను కనిపెట్టాను వాళ్ళనుకుంటే, సాధారణ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను అని అనుకుంటున్నాడు. సరే, మనకు దేవుడు అనేటువంటి భావం ఉంటే ఏదో ఒక పండగ రోజు మొక్కుతారు, లేదా ఏదో గుడికి పోయి మొక్కుతారు. ఆ గుడిలో ఉండేది దేవుడా, లేదా పండగ రోజు చేసేటువంటి మనం ఆరాధించేటువంటి వాడు దేవుడా అనేటువంటిది మనం ఏమాత్రము ఆ యోచనకి రాకుండా మనం చేస్తున్నాం అన్నమాట. సరే, ఈ యోచన ఎందుకు రాలేదు మనిషికి అని తన శరీరములో తాను చేసే పనులన్నీ తనకు తెలిసి జరుగుతున్నాయి కాబట్టి నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. ఒక దేవునికి మొక్కినా కూడా నేనే మొక్కుతున్నాను, ఒకరిని దేవునికి పూజించినా కూడా నేనే పూజిస్తున్నాను అని అనుకుంటారు. అది ఏదో ఒక సందర్భంలో వారానికో నెలకో రోజు మొక్కుతాడు అనుకోండి. నేను నెలకు రోజు దేవుని మొక్కినా కానీ ఒక దేవాలయానికి పోయి 29 రోజులు 29 రోజుల్లో ఒక రోజంతా మొక్కడం వల్ల ఏదో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు 30 రోజులు తన పని తాను చేసుకుంటున్నాడు. నా పని నేను చేసుకుంటున్నాను, నా విద్య ఆ విద్య ప్రకారం నేను నేర్చుకునేట్టు నేను చేసుకుంటున్నాను, దానివల్ల నాకు ఆదాయం వస్తుంది, నేను సంపాదించుకుంటాను, నేను బతకగలుగుతున్నాను అనుకుంటున్నాడు. ఈ రకంగా ఈ విధంగా ఎందుకు అనుకుంటున్నాడు మనిషి అది పుట్టినప్పుడు ఉంటే అలవాటు అయింది అట్లా అనుకోవడం. ఇది మధ్యలో మనం ఏం చెప్తున్నామంటే, జ్ఞానం తెలుసుకోండి, ఆ దేవుడు అనేవాడు ఎట్లున్నాడో తెలుసుకోండి మధ్యలో మనం చెప్తున్నాం. మధ్యలో మనం ఎప్పుడో కూతురు చెప్పేటువంటిది, నెల కూతురు 2 నెలల కూతురు 3 నెలల కూతురు లేదా 6 నెలల కూతురు చెప్పేటువంటి ఈ మాట నాటుకుంటుందా? మొట్టమొదటి ఉంటే అనుభవరీత్యా నేను చేస్తున్నానంటే మాట మనకి ఎక్కువ ఉంటుందా? మొట్టమొదటి చిన్నతనం నుంచి నేనే అన్నీ చేస్తున్నాను అనేటువంటి నమ్మకం అందులో ఏర్పడిపోయింది కాబట్టి వాడు దాన్నే నమ్ముతాడు. కానీ దేవుడు అంటే మొక్కుకోవాల్సిందే, కానీ అన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి పద్ధతిలో మనిషి ఉంటాడు అన్నమాట. కానీ ఇక్కడ లెక్కేసుకొని చూస్తే దేవుడు అనేటువంటి వాడు ఏ రకంగా ఉన్నాడు శరీరంలో, బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా, గుళ్ళో ఉన్నాడా, లేదా నీ వద్దనే ఉన్నాడా, నీకు గుడికి మధ్యలో ఉన్నాడా అని చూస్తే దేవుడు అనేటువంటి వాడు 3 భాగాలుగా విభజింపబడి ఉన్నాడు. 3 భాగాలుగా విభజింపబడి అందులో ఒక భాగము నువ్వు జీవాత్మవు, రెండో భాగము నువ్వు ఎక్కడైతే ఉంటావో నీ వెంట అది ఉంటుంది, రెండో భాగం ఆత్మ అనేది. మూడో భాగము అనువరణ వ్యాపించుంటుంది, నువ్వు ఉండే చోట కాదు, నువ్వు లేని చోట కూడా ఉంటుంది. శరీరంలో నువ్వు నివాసం చేస్తూ ఉంటే జీవుడు ఎక్కడైతే ఏ శరీరంలో ఉన్నాడో ఆ శరీరంలో వానికి జోడు ఆత్మ ఇంకోటి ఉంటుంది. అది ఆత్మ అంటుంది. దాన్ని అది నీకు జోడుగా ఉంటుంది, తోడుగా ఉంటుంది, నీకు సహాయకునిగా ఉంటుంది, నీకు పక్కనే పొరుగువానిగా ఉంటుంది అని ఆ విధంగా పెద్దలు తెలియజేశారు. తెలియజేయడంలో కూడా మన చేతుల హస్తంలో కూడా మామూలుగా ముద్రించబడింది. జీవాత్మ ఆత్మ 2 కలిసి ఉన్నాయని ఒక యాంగిల్లో 2 గీతలు చూపబడి ఉన్నాయి, 2 కొనలు కలిపి ఉన్నాయి. అది మనం తెలుసుకుంటే ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంటే ప్రతి శరీరంలోనూ మనకు జీవాత్మ ఉందో ఆత్మ ఉందో మనకు తెలియదు, కానీ మనం ఉన్నామని తెలుసు. నువ్వెవరు, కానీ నువ్వెవరు అంటే నీకు తెలియదు, కానీ ఒక పేరు నీకు, అది జీవాత్మవు నువ్వు. కానీ రెండోవాడు ఎవడున్నాడో నీకు తెలియదు. ఏదో మీరు చెప్తా అంటే మేము వింటున్నాం, కానీ రెండోవాడు ఎవడున్నాడు అని మేము ఆలోచన చేస్తే ఆత్మనేవాడు ఒకడు ఉన్నాడు,
అంటే నువ్వు చెప్తుంటే మేము వినాలా? అసలు మాకు ఎట్లా తెలుస్తుంది ఆత్మనేవాడు ఉన్నాడని? మాకేం రూఢి? మీకేం రూఢి? ఏం రూఢి లేదు. చెప్తుంటే వింటున్నారు, కానీ చెప్తుంటే వినడమే కాకుండా అంటే మీరు ఒక ఆలోచనకు వచ్చి ఒక నిదర్శన రూపంలో మీరు చూసుకుంటే మీలో ఆత్మ ఉంది అని కూడా తెలుస్తుంది. సరే, ఇంకొకటి ఆత్మ ఉంది అని తెలుసుకునే దానికి మనం ఏ రకంగా పరిశోధన చేయాలి శరీరంలో అంటే నేను బయట చెప్పేటువంటి విద్య కాదు. ఇప్పుడు శరీరం లోపలికి దిగి మనం చెప్పేటువంటి ఒక శరీరం లోపలనే, నీ శరీరం లోపలనే బయట వేరే వాళ్ళ శరీరం కూడా మీరు ఆలోచన చేయదండి. మీ శరీరంలో మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటి అని లెక్కేస్తే నీ శరీరంలో చెయ్యి ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ చెయ్యి కదిలిస్తే కదులుతుంది, కాలు కదిలిస్తే కదులుతుంది. ఈ రకంగా కొన్ని అవయవాలు కొన్ని కండరాలు నీ శరీరంలో కదులుతూ ఉన్నాయి. అవి నీకు తెలిసి కదులుతున్నాయి. అవి నీకు తెలిసి కదులుతున్న దానివల్ల ఇవన్నీ నేను కదిలిస్తున్నాను అనుకుంటున్నావు. అంటే కదిలించడము అంటే ఫలాని కదలిక నీలో ఉండాలి అని అంటే నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది? పరిగెత్తే యోచన వస్తుంది, పరిగెత్తాలి అనుకుంటావు, పరిగెత్తావు. నేను అనుకున్నాను, నేను పరిగెత్తాను కదా నువ్వు అనుకుంటున్నాడు ప్రతి మనిషి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అనుకుండేది నువ్వు అనుకుంటున్నావా? విభజన చేసి చూస్తే జీవాత్మ అనేటువంటి వాడు ఏ పని చెయ్యనిటువంటి వాడు, ఏ స్తోమత లేనటువంటి వాడు, ఏది వానికి చేత కాదు. ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తాలనేటువంటి ఆలోచన కూడా వాంది కాదు. కానీ ఆ ఆలోచన నీకు తెలుస్తూ ఉంది, పరిగెత్తాల అనుకునేది తెలుస్తూ ఉంది, పరిగెత్తేది కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి నేనే అనుకుంటున్నాను, నేనే పరిగెత్తున్నాను, కాబట్టి నేను అనుకున్నాను వాళ్ళు పరిగెత్తినాను అని మనిషి అనుకుంటున్నాడు. లోపల జరిగేది ముందే పరిగెత్తాలని ఒక నిర్ణయం ఉంటుంది. నువ్వు పరిగెత్తేదానికి కానీ ఏ పని చేసినా కానీ, చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఆ పనులకంతా ముందే రికార్డు ఉంది, నీ నోటిలో రాసి పెట్టుబడి ఉంది. ఏ చిన్న పని చేసినా కానీ అది నీ వల్ల జరగాల, నీ శరీరం వల్ల, నీ శరీరంతోనే జరగాలని ఉంది. అది నీకు తెలిసి జరుగుతూ ఉంది. గుణాలు ప్రేరేపిస్తే ఆ పనిని నీ ఇక్కడి నుంచి పరిగెత్తుదా వద్దా అని బుద్ధి యోచన చేస్తే పరిగెత్తే గస వస్తుంది, లేకపోతే పరిగెత్తకపోతే హాయిగా ఉండొచ్చు అని రెండు రకాలుగా చెప్తుంది. ఈ పని చేయొద్దని. మరి ఎక్కడైనా కానీ కొన్ని విషయాల్లో ఒక నిర్ణయం తొందరగా రాదు. మీకు చేస్తామని అవుతుంది, చేయొద్దని అవుతుంది, ఇట్లా నిర్ణయాలు వస్తాయి. అంటే బుద్ధి రెండుగా యోచన చేసి చెప్తుంది. బుద్ధి మీకు యోచన చేసి చెప్తే దాని చిత్తం ఏదో దాన్ని నిర్ణయిస్తుంది. పరిగెత్తమనో వద్దనో, పరిగెత్తమని నిర్ణయించింది అనుకో, అది నీకు తెలుసు. అంటే నీ ముందర జరుగుతూ ఉంది, నీ కళ్ళ ముందర జరుగుతూ ఉంది. అంటే నీ కళ్ళ ఈ కళ్ళు కాదు, లోపల జీవుని ముందరే జరుగుతూ ఉంది. బుద్ధి, చిత్తము, అహం అనేటువంటి నీ శరీరం లోపల ముందరనే ఉన్నాయి. గుణాలు కూడా ఆ గుణాల మధ్యలో ఉన్నాడు జీవుడు. కాబట్టి గుణాల యోచన, దాన్ని చేస్తున్నా చేయొద్దు అనేటువంటి యోచన, చెయ్యి అనేటువంటి నిర్ణయము, ఆ చెయ్యి అనేటువంటిది మనకు ఆ నిర్ణయం మనం ఇవన్నీ ఇట్లా బయటికి వచ్చే వార్త ఇవన్నీ మనకు తెలిసిన దానివల్ల అప్పుడు శరీరం పరిగెత్తే అన్నీ నీకు తెలిసిన దానివల్ల అన్నీ నేనే అనుకుంటున్నావు. అంటే ఆ లోపల బుద్ధి చేసేటువంటి పని నీదే, మనసు చేసే పని నీదే, గుణం చేసే పని నీదే, తర్వాత చిత్తం చేసేటువంటి పని నీదే. అన్ని పనులు నీవే అనుకునే దానివల్ల నేనే పరిగెత్తగలుగుతున్నాను, నేనే నిర్ణయం తీసుకున్నాను అని మనసు అనుకుంటున్నాడు. కానీ నిర్ణయమే కాదు, యోచన కాదు, తలంపు కాదు, ఏవి మనిషివి కాకున్నా కానీ అవి తెలిసి జరిగేదానివల్ల నా ఇష్ట ప్రకారం జరుగుతున్నాయి అనుకుంటున్నాడు. బాగా యోచన చేసుకోండి. మీరు ఏ పని చేసినా కానీ ఒక ఉత్తర ఆ పని చేస్తున్నా వద్దా ఒక సినిమాలో చూసాం, వాడు బలవంతంగా తాలిబెట్టు కట్టి నిద్రలో తాలిబెట్టు కట్టిపోతాడు. వాడు అటువంటి తర్వాత లేచిన తర్వాత ఆమె మేలకు వచ్చిన తర్వాత చూసుకుంటుంది. అంటే రెండు బొమ్మలు వస్తాయి ఇటు అటు. అంటే ఈ తాళి తెంచేది నీకు తెలియకుండా కట్టేసినట్టు. అంటే ఒకతూరే కట్టుకోవాల్సిన తాళి ఆ తాళికి విలువ ఉంటుంది, తెంచేయకూడదని ఇంకో బొమ్మ చెప్తుంది. ఇది బలవంతంగా తాళి కట్టి అంటే బలవంతంగా కట్టింది కానీ ఇంకోటి కానీ తాళి అని ఇంకోటి చెప్తుంది. ఈ రకంగా రెండు బొమ్మలు చర్చ చేస్తాయి అన్నమాట. లాస్ట్కి మధ్యలో వింటూ ఉంటుంది. అర్థమైందా? అప్పుడు ఏదో ఒక నిర్ణయం జరుగుతుంది, తెంచేయమనో తెంచేయొద్దనో. అది కూడా ఎక్కడైనా సినిమాలో కూడా చూసింటారు. అంటే మనలో జరిగే చర్చ ఆ రకంగా సినిమాలో చూపించారు అన్నమాట రెండు రకాలుగా. అది ప్రతి మనిషిలో జరిగే చర్చ. అది ఒక నష్టం వస్తుంది అనుకోండి వ్యాపారంలో. అంటే
ఇప్పుడు నేనేం చేయాలా అంటుంది. అంటే ఈ పని చెయ్యి, ఈ పని చేయొద్దు, ఈ పని చేస్తే బాగుండదేమో. ఇప్పుడు నాకు నష్టం వచ్చింది, నాకు డబ్బులు కావాలా, డబ్బులు కావాలి, ఏం చేయాలా? మనం అక్రమంగా ఒకసారి దోసుకోవాలన్నప్పుడు ఏమైందంటే మనకు ఎదురు కనిపిస్తుంది, వాడు నిద్రపోతున్నాడు, మన చెవులో డబ్బులు ఉన్నాయి, మనం తీసుకుంటే మన చేయాలి పెట్టుకోవచ్చు, మన సమస్య తీరిపోతుంది. కానీ బుద్ధి ఏం చెప్తుంది? అది మంచి పని కాదు అంటుంది. మళ్ళీ అదే బుద్ధి ఏం చెప్తుంది? అయితే మనల్ని చెయ్యి అంటుంది. రెండు రకాలుగా చెప్తుంది చర్చ. కానీ అంటే రెండు రకాలుగా చెప్పేది బుద్ధి ఒకటే చెప్తుంది, కానీ చిత్తం నిర్ణయిస్తుంది చేయమనో చేయదనో. ఈ రెండు రకాలుగా బుద్ధి చర్చిస్తే దాన్ని చిత్తం నిర్ణయిస్తుంది. చిత్తం నిర్ణయిస్తే అప్పుడు ఆ పని నిర్ణయం చేసినటువంటి పని ఆర్డర్గా వస్తుంది బయటికి. ఆర్డర్ నువ్వే చేస్తున్నావు అనుకుంటున్నావు, అంటే చిత్తం చేసే పని నువ్వే చేస్తున్నావు అనుకుంటున్నావు, బుద్ధి చేసే పని నువ్వే చేస్తున్నావు అనుకుంటున్నావు. ఆ తర్వాత వచ్చి లోపల వచ్చిన గుణం యోచన అది నీది అనుకుంటున్నావు. అనుకునే దానివల్ల నేనే ఈ పని చేసిన అనేటువంటి భావము నీకు వస్తూ ఉంది. తర్వాత నీకు రావడమే కాకుండా నీ పక్కన అహం అనేటువంటి ఒకటి ఉంది. ఇవన్నిటికీ నువ్వే కారణం, నువ్వే చేసినావు అని నేర్పిస్తూ ఉంది. ఏది? దుర్యోధనకి శకుని ఉన్నట్టు, దుర్యోధన పక్కన ఒక శకుని ఉన్నాడంట. వాడంతా చేసేదంతా మంచి మాదిరి ఉంటుంది, చెడ్డ చేస్తుంటా అంటాడు. ఆ రకంగా అన్నీ నువ్వే కదా చేసినది, ఎవరున్నారు? ఎవరు లేరు కదా. నువ్వే, నీదే నిర్ణయం, నీదే ఆలోచన, నీ నిర్ణయం ప్రకారం నువ్వు చేస్తున్నావు, ఇంకెవరున్నారు అది చెప్తుంది అనమాట. అన్నీ మన మొదలు జరిగినాయి, తర్వాత నేనే కదా చేసినది అనే భావంతో, ఆ అహం భావంతో, అహం చెప్పినటువంటి భావంతో నువ్వు మిళితమైపోయి నువ్వేం చేసినట్టే ఈ పనిని నేను చేసినాను అనుకుంటున్నావు. ఈ పనిని నేను చేసినాను అనుకుంటున్నావు అనమాట. ఆ పని చేసినాను అనుకోవడము నీ సహజత్వం అయిపోయింది ఇప్పుడు. ఆ రకంగా ఇది నీకు తెలిసి జరిగిన పని, అర్థమైందా? కనుక నేను అల్లాడిస్తే అల్లాడుతుంది అనుకుంటాను, తెలిసి జరిగింది. ఇది చెయ్యి అల్లాడిస్తే అల్లాడుతుంది అనుకుంటాను, తెలిసి జరిగింది. నేను మాట్లాడుతున్నాను ఏదనుకుంటే అది మాట్లాడుతున్నాను అనుకుంటాను, తెలిసి జరిగింది ఇది. కానీ అంటే కొన్ని తెలిసి జరుగుతున్నాయి నీ శరీరంలో, కానీ తెలిసి జరిగిందానే ముఖ్యంగా నువ్వు వేసుకొని అన్నీ నేనే చేస్తున్నాను అంటున్నావు. తెలియక జరిగేటువంటి పనులు చాలా ఉన్నాయి నీ శరీరంలో, నీకు తెలియకుండా జరిగే పనులు. కానీ దాన్ని ఏమనుకుంటావు? దాన్ని నేను కారణం అనుకోలేదు, దాన్ని నువ్వు అసలు మాత్రం యోచన చేయలేదు. నాకు తెలియకుండా ఎందుకు జరుగుతున్నాయి? నా శరీరంలో నాకు తెలియకుండా పనులు ఎట్లా జరుగుతున్నాయి అని ఏమాత్రం ఎవరో యోచన చేయడం లేదు, ఏ మనిషి కూడా. నీకు తెలిసి చేసిన దాన్నేమో నువ్వు నేనే చేసినాను అనుకుంటున్నావు. అప్పుడు ఒక క్షణానికి, ఆ క్షణంలో ఒక కాలంలో ఒక నిర్ణయం ఉంది, నువ్వు బాత్రూంలోకి పోయి మూత్ర విసర్జన చేయాలని ఉంది. దాని ప్రకారం నువ్వు చేయాలి. అప్పుడు ఏం చేసిన మూత్రం వచ్చినట్టయితే నేను పదాం అనుకుంటావు. అనుకున్న తర్వాత రోజు నాకు పదాం అనుకుంటావు. ఎందుకు అయిపోతుంది ఆ పని అని మళ్ళీ అనుకుంటే బుద్ధి చెప్తుంది. సరే పోయేస్తామని నిర్ణయం చేసుకుంటావు, బాత్రూమ్ పోయేస్తావు. బాత్రూమ్ పోయి వచ్చిన తర్వాత ఇదంతా నేనే చేసినాను అనేటువంటి భావం నీలో కలుగుతుంది. అది నేనే చేసినాను అనుకుంటావు. ఇది తెలిసి జరిగింది, అర్థమైందా? కానీ ఇది తెలియక జరిగేటువంటి పనులు చాలా ఉన్నాయి. దాన్ని ఇది తెలిసి జరిగేటువంటి పనులు, తెలిసి జరిగేటువంటి కండరాల పనులన్నీ ఇచ్ఛాధీన కండరములు అని మనం అంటారు. తర్వాత తెలియకుండా చేసే పనులు కానీ అనిచ్ఛాధీన కార్యములు అంటారు. ఇచ్ఛాధీన కార్యములు, అనిచ్ఛాధీన కార్యములు. ఇచ్ఛాధీన కార్యములు నీ ఇష్ట ప్రకారం జరుగుతున్నాయి, కానీ ఆ ఇష్టం ముందే నిర్ణయం అయింది. ఆ ఇష్ట ప్రకారం నువ్వు మలచబడుతున్నావు. నేనే చేస్తున్నాను అనుకుంటావు. ఇది ముందే నిర్ణయం అయింది, నా చేత ఆడిస్తూ ఉంది అని తెలియలేదు. తోలు బొమ్మలాటలో బొమ్మ ఆడుతూ ఉంది, వెనకలు ఆడించేవాడు ఇంకోడున్నాడు, ఈ బొమ్మ నేనే ఆడతాను అనుకున్నాట. వెనకలు ఆడించేవాడిని మర్చిపోయి నేను ఎట్లా ఆడాలనుకుంటే ఎట్లా ఆడతాను అనుకోవడం పొరపాటే కదా. ఆ రకంగా మన శరీరంలో మనం ఉంటూ మనకు తెలిసి జరిగే పనులన్నీ నేనే చేస్తున్నానని మనిషి అనుకుంటున్నాడు. కానీ తెలియకుండా జరిగే పనులు చాలా ఉన్నాయి. అనిచ్ఛాధీనకరం, నీకు ఇష్టం లేకుండా జరుగుతున్నాయి, ఏమాత్రం తెలియకుండా జరుగుతున్నాయి. గుండె కొట్టుకుంటా ఉంది, తెలుసునా నీకు? లేదు, తెలియలేదు. ఊపిరితిత్తులు ఆడుతున్నాయి, తెలుస్తూ ఉందా? తెలియలేదు. శరీరంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, శరీరం మొత్తం మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, తెలియదు. ఒక రోగము 10 రోజులుగా నీలో అభివృద్ధి అయ్యి ఒక్కరోజు బయటకు వస్తే పలానా రోగం నాకు వచ్చింది అనుకుంటావు. కానీ ఆ నీలో ఇన్ని రోజులు 10 రోజులు కాదు, అనికి పెరిగి పెద్దదై బయటకు వచ్చిన తర్వాత నీకు తెలిసింది.
మళ్ళీ శరీరంలో నీకు రోగం ఎందుకు వచ్చింది? నీకు తెలియకుండా వచ్చేసింది. సరే, ఇంకొకటి, మన శరీరంలో మనం ఏం చేస్తున్నావు? నాకు ఈ ఆహారం కావాలనుకుంటున్నావు, డబ్బులు పెట్టి తీసుకుంటున్నావు, ఆహారాన్ని తింటున్నావు, నా ఇష్టం, నేను డబ్బులు ఖర్చు పెట్టి నేను అనుకుంటున్నావు. అది నీ చేత జరగల్లా, నువ్వు తినల్లా అని రాసి పెట్టబడి ఉంది కాబట్టి ఆ పని జరిగింది. కానీ ఆ రాత్రి నువ్వు మర్చిపోయినావు, ఆ నిర్ణయాన్ని మర్చిపోయినావు. నేనే చేస్తున్నానని అనుకున్నావు, కానీ అది ముందుగా రాసి పెట్టిన పని. నువ్వేం చేస్తావంటే ఓ 1/4 కేజీలు బజ్జీలు లోపలికి వేసినావు అనుకోండి, మనం బజార్లో కొనుక్కొని తిన్నాం. అది నీ ఇచ్చతో జరిగినటువంటి పని కాబట్టి, అంటే నీ నీ ఇచ్చతో జరుగుతూ ఉంది, కానీ ముందే నిర్ణయించబడింది. నీ ఇచ్చ జరిగిన దానివల్ల నేను ఈ పని చేస్తున్నాను అని అనుకుంటున్నావు. నేనే, నా వల్లే జరిగింది, నేనే చేసినాను, ఒక ప్రమేయం లేదనుకున్నావు. కానీ లోపల ఎంతమంది, అంటే లోపల చాలామంది ప్రమేయం ఉంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహము, వీటి అంతా ప్రమేయం ఉంది. తన తోడు గుణములు రేకెత్తించాయి అన్నమాట. ఇది మనకు తెలియకుండా జరుగుతూ ఉంది. తర్వాత ఇదో ఈ కార్యం, ఇది ఇచ్చాదిన కార్యం తెలిసి జరిగింది. జరిగిన తర్వాత ఇక్కడ పోయిన తర్వాత జీర్ణాశయంలో పడిన తర్వాత ఏమవుతుంది? అది అనిచ్ఛాదిన కార్యం, నీ చేతిలో లేదు. అక్కడ అదే నీకు తెలిసి జరగచ్చు, తెలియకుండా జరగచ్చు. కానీ అక్కడ ఎలాగ జీర్ణమవుతుందని తెలియదు నీకు. నువ్వు దాన్ని లోపల వేసిన దాన్ని దంచలేదు, రుబ్బలేదు, ఏం చేయలేదు నువ్వు. కానీ అక్కడ ఏదో జరుగుతూ ఉంది, మెత్తగా అయిపోతూ ఉంది, జీర్ణించబడుతూ ఉంది. అక్కడ వేసినటువంటి జీర్ణం చేయబడుతూ ఉన్నాయి. ఎట్లా జీర్ణం చేయబడుతుందో తెలియదు, ఎవరు జీర్ణం చేస్తున్నారో తెలియదు, నీకు తెలియకుండా జరుగుతున్నది. జీర్ణం జరుగుతూ ఉంది, సరిపోయింది అన్నారు. ఒకరోజు జీర్ణం జరగకుండా పెండింగ్ పడింది అనుకో, అప్పుడు నీ శరీరమే, మళ్ళీ ఇష్టమే, ఎందుకు లోపల నీకు ఆ పెండింగ్ పడింది? అజీర్ణం అయిపోతుంది, అది బయటకు కొట్టేస్తుంది. నీ ఇచ్చ ఏమీ లేదు, అప్పుడు నీకు తెలియదు, అజీర్ణమవుతాయని తెలియదు, అది ఎప్పుడు వాంతి వస్తుందని తెలియదు, బయటకు వమనం కూడా జరగవచ్చు, వాంతి కూడా జరగవచ్చు. ఈ రకంగా నీ శరీరంలో తెలియకుండా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లా జరిగేదాని వల్ల ఏమవుతుంది అంటే అక్కడ యోచన మనిషి ఏమాత్రము యోచన చేసుకోవడం లేదు. మన శరీరంలో ఎన్నో కార్యములు, ఒకటి కాదు, రెండు కాదు. నీ శరీరం వేడిగా ఉండాలంటే నీ శరీరం అంతా ప్రతి నిత్యము, ప్రతి క్షణము మండుతూ ఉంది అగ్గి. అంటే మీరు పీల్చినటువంటి ఆక్సిజన్, తిన్నటువంటి కార్బోహైడ్రేట్స్ రెండు కలిసి కాలిపోయినప్పుడే, ఆ మంట మండినప్పుడే శరీరం అంతా, అంటే ప్రతి అణువులోనూ, ప్రతి ధాతుకంలోనూ మండినప్పుడే ఆ వేడి నీ శరీరం అంతా ప్రాకి శరీరం వేడిగా ఉంది. అర్థమైందా? అంటే నీకు తెలియకుండా జరుగుతూ ఉంది. లేదు ఒక తూరి కొద్దిగా ఎక్కువ కాలి ఉష్ణోగ్రత ఎక్కిందనుకో దాని ఏమంటాం? జ్వరం అంటాం. కొద్ది తగ్గిందనుకో శీతలం అంటాం. గుండె కొట్టుకొని తక్కువైందనుకో ఇది తగ్గిపోతాయని అనుకుంటాం. ఎక్కిందనుకో ఎక్కిందంటాం. ప్రెషర్ ఎక్కితే ఏమవుతుంది? బీపీ అంటాం. కానీ అయితే లో బీపీ అంటాం తగ్గితే. అంటే బీపీ పడిపోయింది, బీపీ తగ్గిపోయింది, రెండు ఉన్నాయన్నమాట. ఈ రకంగా లెక్కేసుకొని చూస్తే మనకు తెలియనటువంటి పనులు శరీరంలో ఎన్నో జరుగుతున్నాయి. వాటికి కారణం ఎవరు అని మనం ఆలోచన చేస్తే, అంటే నీ శరీరాన్ని మొత్తం నడిపించేవాడు ఒకడు ఉన్నాడు, వాడే అన్నింటినీ నడిపిస్తున్నాడు. శరీరం లోపల కానీ శరీరం బయట కానీ నడిపిస్తున్నాడు. ఆయన నడిపించేది కూడా కర్మ ప్రకారమే, ముందే కర్మ నిర్ణయమైన ప్రకారమే నడిపిస్తున్నాడు. కాబట్టి అతను కూడా స్వయంగా నడిపించలేదు, ముందే రికార్డు ఎట్లుంది ఆ రికార్డు ప్రకారమే నీ శరీరాన్ని నడిపిస్తున్నాడు, జీవితాన్ని నడిపిస్తున్నాడు. కానీ తెలిసి చేసే జరిగే పనులన్నీ నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటున్నాను అనేదానివల్ల పాపాలు పుణ్యాలు వస్తున్నాయి. తెలియకుండా జరిగేటువంటి దానికి ఏం సంబంధం లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, అది శరీరంలో మామూలు జరుగుతూ ఉంది. అంటే నీ పాపం అనుభవించేది ఉంటే అయినా శరీరంలో కార్యక్రమం కూడా పెండింగ్ పెట్టి అక్కడ కూడా నువ్వు బాధపడేది చేస్తారన్నమాట. అర్థమైందా? ఒక మనిషికి ఒక రోగం వచ్చింది అంటే దేనికి వచ్చింది? అతను పాపం చేసుకుంటేనే ఆ రోగం వచ్చింది. ఆ రోగం వచ్చేటట్టు చేసి బాధ పెట్టేవాళ్ళు ఎవరు? లోపల ఉన్నటువంటి ఇంకొకరు ఉన్నారు. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం దేవుడు, ఆత్మ, జీవుడు అని. బాధపడేవాడు జీవుడు, బాధపడేవాడు జీవుడు. దేవుడు అంటే బాధ పెట్టేవాడా?
బాధ పెట్టేవాడు దేవుడు? దైవం అంత పెద్దగా కాదంటున్నారు. కాదు, వాస్తవంగా కాదు. ఎందుకంటే దానికి ఒక సిద్ధాంతం ఉంది. ఎందుకంటే దేవుడికి రూపము కానీ పేరు కానీ పని కానీ లేదు అని ముందు చెప్పుకున్నాం. రూపము కానీ పేరు కానీ పని కానీ ఏం లేదు. ఆయన ఏ పని చేయడు. ఆ ఏ పని చేయనప్పుడు నిన్ను ఎందుకు బాధ పెడతాడు? అది పని అవుతుంది కదా మళ్ళీ బాధ పెట్టడం కూడా. కాబట్టి దేవుడు ఎవరిని ఎక్కడ జోక్యం చేసుకోడు. మళ్ళీ జోక్యం చేసుకునేది ఎవరు అంటే నీలో ఉన్నటువంటి, నీకు తోడుగా ఉన్నటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జోక్యం చేసుకొని నీ కష్టాలను సుఖాలను నువ్వు అనుభవించేటట్టు చేస్తున్నారు. బయట నీ శరీరం ద్వారా పనులు జరిగేటట్టు కూడా చేస్తున్నాడు. నేను ఇప్పుడు మీకు ఈ ఉపన్యాసాన్ని చెప్తున్నానంటే ఎవరు కారణం దానికి? రెండో ఆత్మ ఎవరైతే ఉన్నాడో అతనే చెప్తున్నాడు, అతనే చెప్పేది. మూడో వాడు ఉంటాడు, జీవుడు అనేవాడు. వాడు కేవలం వింటూ ఉండాలి. ఇంతకుముందు చెప్పాను మీకు, మీరు కొద్ది దూరంలో ఉన్నారు కాబట్టి కొంత ఆలస్యంగా వింటున్నారు. నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి నేను తొందరగా వినగలుగుతున్నాను. మీకు కొత్త విషయమే, నాకు కొత్త విషయమే. చెప్పేవాడు నేను కాదు, చెప్పేవాడు నా పక్కలో ఉండేవాడు. అర్థమైందా? చేసేవాడు కూడా, అన్ని పనులు చేసేవాడు కూడా అక్కడే. ఇప్పుడు నోరును మెదించి చేతిని కదిలించి చేసేవాడు ఎవడు? ఆత్మే అన్నమాట. అన్ని పనులకు అతనే కారణము, అతనే చేస్తున్నాడు. ప్రతి శరీరాన్ని కూడా ముందే నిర్ణయం ప్రకారం కదిలిస్తున్నాడు. అర్థమైందా? నేనెవరిని అంటే త్వరలో ఒక్క చోట ఉన్నటువంటి జీవుని మాత్రమే. కాబట్టి అన్ని పనులకు నేను కారణం కాదు అని జ్ఞానం తెలిస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్నమాట. జ్ఞానం తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ జ్ఞానం తెలియనప్పుడు అన్నీ నేనే అనుకున్నప్పుడు అప్పుడేమవుతుందంటే అంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. అది నీలో ఉండేటువంటి యంత్రాంగం అంతా నీకు అర్థం కాకుండా పోతుంది. నీలో ఉండే యంత్రాంగం ఓ రకంగా ఉంటే నువ్వు రకంగా అనుకుంటావు. తర్వాత దేవుడు అనేటువంటి భావం ఏమాత్రం తెలియకుండా పోతుంది. ఎప్పుడైతే నీలో ఉండేవాడు రెండో వాడిని నువ్వు తెలుసుకోగలుగుతావో, అంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించగలుగుతావో, ఒకటి ఉంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు అంటే ఆ ఆత్మను ఎవరు ఆజ్ఞ చేసి నడిపించారు, ఆత్మ కూడా శక్తిని ఎవరిచ్చారు, ఆ ఆత్మ మనం నడిపించే విధానంగా ఎందుకుంది మన శరీరంలో, ఎవరు ఏర్పరిచారు అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు మనకేమవుతుంది? ఓహో, ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన అని మనకు తెలుస్తుంది. ఆయన ఏం పని చేయడు కదా, ఒప్పచెప్పి కూర్చున్నాడు. ఆయన పనంతా ఒప్పచెప్పి కూర్చున్నాడు. అంతా మనమే, అంటే ఈ ఆత్మ చేపిస్తూ ఉంది, మనం అనుభవిస్తున్నాము. జీవుడు శరీరంలో దేని నిమిత్తం నివాసం ఉన్నాడు, దేని నిమిత్తం జన్మలు మారుతున్నాడు, దేని నిమిత్తం పుడుతున్నాడు, అనుభవించే నిమిత్తమే. ఏ పని చేయలేదు. వాడు దొంగతనం చేశాడు అనుకోండి, వాడు దొంగతనం చేసినాడా అంటే వాస్తవం వాడు చేయలేదు, వాడి జీవుని సంబంధం లేదు. కానీ నేనే చేసిన అనుకునే దానివల్ల ఇది ఆ పాపం వచ్చింది, ఆ శిక్ష తప్పనిసరిగా అనుభవించాల్సి మనం వచ్చింది. అట్లా మనం ఏం చేసిండే, గత జన్మల్లో మనం చేయని పనులన్నీ మనం నెత్తినేసుకున్న దానివల్ల మనం గత జన్మలో పాపాలు చేసుకున్నాము. ఆ పాపాలు అనుభవించేదానికి ఓ శరీరంలోకి వచ్చాం మనం. మన అంటే ఆత్మ వచ్చింది అనుభవింపజేసేదానికి. అంటే వాడు అనుభవించేవాడు ఉండాలి, అనుభవింపజేసేవాడు ఉండాలి. అనుభవింపజేసేవాడు ఒకడు ఉన్నాడు మన శరీరంలో. అనుభవించేవాడు ఎవడు? జీవుడు. అనుభవింపజేసేవాడు ఎవడు? ఆ దండనాధికారి, మనల్ని దండించేవాడు ఆత్మ. ఆయన ఏం చేస్తాడు? బయటకు వచ్చి నేను ఉన్నాన్ని దండించేవాడిని అని అంటే మనం లెక్క పెట్టాం. మనం అడ్డు తిరుగుతాం, నేను తప్పు చేసినా తిరుగుకుంటాం. కానీ మనలో తెలియకుండా ఉండి గుణాలు ప్రేరేపణ చేసి పనులు చేపించేదాని వల్ల ఎంత కష్టాన్నైనా మనం చేస్తున్నాము, చేయడం లేదా? ఎంత సుఖాన్నైనా అనుభవిస్తున్నాం. కానీ అనుభవించేవాడు ఎవడు శరీరంలో? చేసేవాడు ఎవడు? ఆత్మను తెలిసిపోయింది. కానీ అనుభవించేవాడు ఎవడు? నువ్వు నీ శరీరంలో నువ్వే అనుభవించేది. ఒక స్వీట్ ముక్కను, అంటే ఒక లడ్డు ముక్కను మనం నోట్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ పెట్టుకున్నది చేయి తీసి పెట్టాలి కదా. చేయి తీసి పెట్టింది, నాలుగు కదిలింది, సపరించింది, నమిలింది, తినింది, కడుపులోకి పోయింది. తర్వాత నీకేం తెలుసు అదే జరుగుతుందో. కానీ ఇప్పుడు చెయ్యి కదిలింది, నాలుగు కదిలింది, నోరు కదిలింది, అన్నీ కదిలినప్పుడు అన్ని కదలికలు ఎవరివి? ఆత్మ అని చెప్పాను. కానీ దీని రుచి అనుభవించేది ఎవరు? జీవుడు. అర్థమైందా? ఇక్కడ ఉండే ఈ రుచిని అనుభవించడానికి మాత్రం జీవుడు ఉన్నాడు. కానీ ఈ చేసిన పనులంతకి కారణం ఎవరు? వాడు కానే కాదు. కానీ అన్నీ తెలిసి జరుగుతున్నారు వల్ల నేనే తీసుకున్నాను, నేను ఎంత అనుకుంటాను తీసుకున్నాను, ఎంత అనుకుంటాను నోట్లో పెట్టుకున్నాను,
ఎట్లా కావాల్సినట్టు తిన్నాను, దాని సుఖాన్ని నేను అనుభవించాను, నేను తిన్నాను అనుకుంటున్నాడు. ఇది పెద్ద తెలియని రహస్యము, ఇది పెద్ద మాయ మనకు. ఇది తెలియని రహస్యం అయిపోయింది. మనిషి అంతా మభ్యపడిపోయేది ఇక్కడనే. నేనే చేస్తున్నాను, నేను ఫలానా వ్యక్తిని అనుకోవడము పొరపాటు. అందువల్ల మనం ఏమనుకున్నామంటే దేవతలను, దేవుణ్ణి ఎవరిని గుర్తించలేకపోయినాము. నీ శరీరంలో ఉండేటువంటి నీ స్థితిని నువ్వు తెలుసుకోగలిగినప్పుడే, నా స్తోమత నాకు ఎంత ఉందని నువ్వు తెలుసుకోగలిగినప్పుడే నేను ఇంత పని చేయగలుగుతున్నానా లేదా అని నీకు అర్థమవుతుంది. అంత పని చేయలేదు నీకు తెలిసినప్పుడు తర్వాత అంత పనికి కారణం ఎవరు అని కూడా నువ్వు యోచన వస్తుంది నీకు. కానీ ప్రతి మనిషి ప్రతి నిత్యము మీరు పని చేస్తున్నారు, ప్రతి క్షణము పని చేస్తున్నారు. నహి కచ్చి క్షణమపి అనే భగవద్గీతలో ఒక వాక్యం చెప్పాడు కదా. ఏ క్షణము ఎవడు ఊరికనే ఉండలేదు, ప్రతి క్షణము ఎవడెవడో పని చేస్తున్నాడు. గుణాల వల్ల చేస్తున్నారు, బుద్ధి ప్రేరణ వల్ల ఆలోచనలు వస్తున్నాయి, చిత్తం నిర్ణయం వల్లనే మీకు ఇటు జరుగుతోంది. ఇంత ముందుగానే రికార్డ్ అన్నమాట. ఈ రకంగా జరిగి తీరుతుంది అని, ఈ రకంగా జరిగి తీరుతుంది అని తెలిసినప్పుడు, జరుగుతున్నప్పుడు దాన్ని అనుభవించేది ఎవరు? మనం అనుభవిస్తున్నాం. ఈ రకంగా మనం అనుభవిస్తూ ఆ విషయం తెలియని దాని వలన పాపాలు పుణ్యాలు, అంటే మంచి పనుల్లో పుణ్యము, చెడు పనుల్లో పాపం మనకు వస్తూ ఉంది. ఈ రకంగా అంటే పాప పుణ్యాలు మనం సంపాదించుకుంటున్నాము. ఈ పాప పుణ్యాల నుండి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే, మీరు ఏదో దేవుని పోయి మొక్కితే అవి పోవు. నువ్వు దేవుని మొక్కి ఒక 4 కాకపోతే 10 కొబ్బరికాయలు కొట్టి నేను ఈ పాపం చేసినాను, నాకు ఈ పాపం పోవాలా అని అనుకుంటే, ఒకవేళ నాకు తెలిసినా కానీ ఇది పాపమైన ఒక కార్యం చేసినప్పుడు ఇది పాపమైన తెలిసినా కానీ ఆ పాపం పోగొట్టుకోవాలనే ఏదో పూజ చేస్తే పోతుంది. తప్పనిసరిగా శిక్ష ఉంటుంది, అనుభవించి తీరాలి. అది ఇప్పుడు చేస్తే ఇప్పుడు రాదు, టన్నుకు రావాలి. అది కర్మరీత్యా ముందు కర్మ ముందే, వెనకల కర్మ వెనకలే అనుభవించాల. మనం చేసుకునే కర్మలు చాలా ఉన్నాయి, అవన్నీ టర్నుకు వచ్చినప్పుడు మనం అనుభవిస్తాము. ఈ రకంగా అనుభవించినప్పుడు మనకు దాని యొక్క స్థితిగతులు, అంటే ఎంత కష్టము ఎంత బాధ అని మనకు తెలిసిపోతుంది. అర్థమైనా? ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే మనము ఏమీ తెలియని స్థితిలో ఉండేదానివల్ల అది అజ్ఞానం అయిపోయింది. తెలిసిన స్థితిలోకి వస్తే జ్ఞానం అవుతుంది. తెలిసిన స్థితి ఏమిటిది? నేను ఏ దానికి కారణం కాదు, ప్రతిదీ కర్మ కారణము, ఆ కర్మను అనుసరించి ఆత్మ నాలో చేపిస్తూ ఉంది. కొన్ని పనులు మనకు తెలిసి జరుగుతున్నాయి కాబట్టి నేనేమనుకుంటున్నాను, నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నా పొరపాటు పడి. తెలియకుండా జరిగే పనులు కూడా చాలా ఉన్నాయి. తెలియకుండా జరిగే పనులకు నేను ఏమాత్రం యోచన చేయలేదు. అంతే కదా. నీకు జలుబు చేస్తుంది, నీ ముక్కే నీ తలే. నీకు ఎందుకు జలుబు చేసింది అంటే క్రిముల వల్ల వచ్చింది, అంటే వైరస్ వల్ల వచ్చింది. ఆ వైరస్ మనం నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయినావు? నీ శరీరం కదా. అది ఇంకో రోజు పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఇంకోవద్దు, ఈ చెయ్యి పడిపోయేది అనుకోండి, అంటే పని చేయకుండా పోయేది. అంటే నీ చెయ్యి అయితే నువ్వు ఎందుకు ఎత్తలేకపోతున్నావు? దాంట్లో శక్తి కోల్పోయింది. అంటే ఏ శక్తి ఇంతవరకు ఉంది నీకు? ఏ శక్తితో కదులుతున్నావు? ఆ శక్తిని నువ్వు తెలుసుకోగలిగితే, అంటే ఆ శక్తిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నేను ఎవరు అనేటువంటి జ్ఞాపకం నువ్వు పెట్టుకోవాలి. నేను ఎవరు అని తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? నీ వెనకలు ఉండేటువంటి వాడు ఎవడో కూడా తెలిసిపోతుంది. అనే ఎవరు కూడా నేను ఎవరు అని అనుకోవడం లేదు. అంటే నేను ఎవరు అని తెలుసుకోవాలంటే నేను ఎవరు అనుకుంటే కూడా కాదు. అట్లా కూడా నేను ఎవరు అనుకుంటే, అంటే మన వెనకాల జరిగే పనులు ఎవరు చేస్తున్నారు అంటే దానికి ఇంకొక వ్యక్తి చేస్తున్నాడు నీ శరీరంలో. అంటే ప్రతి శరీరంలోనూ, అంటే ప్రతి మనిషి శరీరంలోనూ ఇద్దరున్నారు. ప్రతి శరీరంలోనూ ఇద్దరున్నాడు. మొత్తం శరీరాంతా నడిపించేవాడు వాడు రెండోవాడు. నీవేమనుకుంటున్నావు? నువ్వు ఏమాత్రం సంబంధం లేకుండా కానీ
నేనే నడుపుకుంటున్నాను అనుకుంటున్నావు. అనుభవించే సుఖం మాత్రం నీది, అనుభవించే కష్టం మాత్రం నీది, చేసే పని ఏమాత్రం నీది కాదు, జరిగే పని ఏది నీది కాదు. ముందే నిర్ణయించినట్టు జరుగుతూ ఉంది, అది నీకు తెలిసి జరిగేదానివల్ల నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. ఎప్పుడైతే నేను అర్హుణ్ణి కాదు అనేటువంటి నీ ఒక్కరుగా గుర్తింపును పెట్టుకుంటే నీ వెనకలు ఉండేవాడున్నాడో వాని గురించి నువ్వు యోచన చేస్తావు. ఆత్మల గురించి ఎప్పుడైతే యోచన చేస్తావో ఆత్మను అధ్యయనం చేసినట్లయితుంది. అదే ఆధ్యాత్మికము. అంటే ఆత్మను అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికము, ఆత్మల గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికము. ఆత్మ గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడు ఏమని తెలుస్తుంది? దేవుడు అనేవాడు ప్రత్యేకమైనటువంటి వాడు, ఈ దేవతలకు ఏమాత్రం సంబంధం లేదు అని తెలుస్తుంది. దేవతలకు ఏమాత్రం సంబంధం లేదు. ఆ దేవుడు అనేటువంటి వాడు సర్వమును సృష్టించాడు, మనుషులు సృష్టించినాడు, జంతువులు సృష్టించినాడు, సర్వ జీవరాశులను సృష్టించినాడు, సర్వ ప్రపంచాన్ని తయారు చేశాడు. ఏమాత్రం పని చేయకుండా ఉన్నాడు. అంటే తయారు చేసినది కూడా పనే కదా, తయారు చేసిన పనే కదా మీరు అడగచ్చు ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు దేవుడు ఏమాత్రం పని చేయడు అని అంటే, పని చేయడం అంటే మీరు చెప్తున్నా ఇదంతా తయారు చేశాడు, ఇంతమందిని తయారు చేసినాడని, ఇది పెద్ద పని కదా, సన్న పని ఏం కాదు కదా, మళ్ళీ తయారు చేసి పెట్టాడు అంటే ఇది దేవుడు కూడా పని చేసినట్లే కదా అని మన ప్రశ్న వస్తే, దేవుడు ఏమాత్రము పని చేయలేదు అంటే సృష్టి లేని సమయంలో దీన్ని తయారు చేశాడు, అది మనకు సంబంధం లేదు. సృష్టి తయారైన తర్వాత ఒకతూరు తయారు చేసిన తర్వాత నేను పని చేయను అన్నాడు, అక్కడి నుంచి ఏం చేయలేదు. సృష్టి తయారైన తర్వాత ఏమాత్రము పని చేయలేదు. సృష్టి తయారైన తర్వాత ఆయన గుర్తించడానికి రూపం లేదు. సృష్టి తయారైన తర్వాత ఆయనకు పేరు లేదు. సృష్టి తయారైన తర్వాత ఆయనకు పని లేదు. మరి ఇంత పెద్ద సృష్టి ఎలా జరుగుతూ ఉంది అంటే, ఎలా ఈ రకంగా జరుగుతూ పోతూ ఉంది? ముందే ఎవరిని పెట్టి పని జరిపించాలో వాళ్ళంతా ముందే నిర్ణయం చేసి పెట్టాడు. వాళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నారు. నీ శరీరంలో ఆత్మ చేస్తుంది కదా, నీ శరీరంలో ఉండే కార్యక్రమాలన్నీ ఆత్మ చేస్తుంది. బయట కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తున్నారు? సునామీలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, వర్షాలు ఎండిపోతున్నాయి, రకరకాల పంటలు పండుతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, రకరకాల ఎంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది బయట. కానీ తిన్నంత ఎవరు చేస్తున్నారు? ముందే నిర్ణయించి పెట్టాడు తన పాలకులను. ఎవరు? దేవుడు. కానీ దేవుని పాలనలో ఎవరైతే నిర్ణయించబడి ఉన్నారో వాళ్ళు దేవుని పాలకులు ఆ పనిని చేస్తున్నారు. అంటే దేవుని పాలకులు ఈ పనిని చేస్తున్నారు, దేవుడు ఏమాత్రం చేయలేదనేటువంటి విషయము చాలామందికి తెలియదు. దేవుని పాలకులు ఎవరనేది కూడా, ఆయన పరిపాలనలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా చాలా తెలియదు. నీ శరీరంలో ఉండేటువంటి వాడే నీకు తెలియకపోతే బయట ఇన్ని కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఎట్లా తెలుస్తారు నీకు? తెలియరు. అంటే బయట మేము ఏం చేసామంటే పరిశోధన చేసాం, మేము చాలా కనుక్కున్నాం. వర్షం ఎట్లా వస్తాయి కదా కనుక్కుంటున్నాం, భూకంపాలు ఎట్టు వస్తున్నాయి కనుక్కుంటున్నాం, తర్వాత సునామీలు ఎట్టు వస్తున్నాయి కనుక్కున్నాం అని చెప్తారు. కనుక్కుంటేది ఏమైంది? వచ్చిన తర్వాత నువ్వు చెప్తున్నావు, అది పుట్టిన తర్వాత వస్తుంది అని చెప్తున్నావు, అంతే కదా. పుట్టకముందు నువ్వు చెప్పలే, పుడతానని చెప్పలేదు, పుట్టదని చెప్పలేదు. అది వస్తానని స్పీడ్ని చెప్తున్నావు, మనం వచ్చి మనం ముంచేస్తానని చెప్తున్నావు, పక్క పోదామని జారుకుంటున్నావు. కానీ ఎందుకు పుడతామని చెప్తున్నావా? చెప్పలేదు. పుట్టకుండా చేయొచ్చు కదా, చేసేదానికి లేదు. అది ఎవరు నువ్వు చెప్తే వినేవాళ్ళు కాదు అక్కడ ఉండేది, వారి ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ పరిపాలన గురించి ఏం చేస్తున్నారంటే, ఆ పరిపాలన గురించి తెలియలేదు. ప్రకృతిలో ఇవన్నీ జరుగుతున్నాయనుకుంటున్నారు. ప్రకృతిలో జరిగేదానికి కొన్ని కారణాలు చూపుకొని, కొన్ని కారణాలు, అన్ని కారణాలు తెలియకుండా కొన్ని కారణాలు చూపుకొని ఇట్లా జరుగుతున్నాయి అనుకుంటున్నారు. కానీ కొన్ని చోట్లకు పోతే కొన్ని విషయాల్లో అంటే ఇప్పుడు భూకంపం వస్తుంది అంటే ఆ భూకంపం వచ్చిన తర్వాత ఇంత ప్రభావం చూపింది అని కనుక్కుంటున్నావు. తర్వాత నీకు సుడిగుండం పుట్టిన తర్వాత ఇంత ప్రభావం ఉంది, ఇంత బయటకు వస్తుంది, ఇంత మనకు నష్టం జరుగుతుందని చెప్పగలుగుతున్నావు. కానీ నివారించే పద్ధతి ఏమాత్రము లేదు. అంటే ఇవి కనుక్కున్నంత మాత్రానే నాకు సైన్స్ అభివృద్ధి అయింది, నేను తెలుసుకోగలుగుతున్నాను, దేవుడికి ఏం సంబంధం లేదు, అవి వేరు ఇవి వేరు, దేవుడు వేరు అనుకుంటే నీకు తెలియనటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఒక కిరణం వేగం, సూర్యకిరణ వేగము ఒక సెకండ్కి వచ్చి
1,86,000 మైళ్ళు అంటే 3 లక్షల కిలోమీటర్లు దాదాపు. ఒక సెకండ్కి వచ్చి 1,86,000 కిలోమీటర్లు అయితే 1,86,000 మైళ్ళు అయితే దాదాపు 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు అవుతుంది. 5 స్టేట్ అంటే 5 మైళ్ళకి వచ్చి 8 కిలోమీటర్లు అవుతుంది. ఆ లెక్క ప్రకారం వేసుకుంటే కదా 3 లక్షల కిలోమీటర్ల స్పీడు అంటే 27 లక్షల కాంతి వేగం. ఈ కాంతి వేగం 20 లక్షల సంవత్సరాల కాంతి వేగం 27 లక్షలు కాంతి వేగంతో పోతే అంటే 27 లక్షల సంవత్సరాలు అంటే ఎంత పడుతుంది? ఒక సెకండ్కి ఇంత స్పీడ్ అంటే ఇంత దూరం అంటే ఎంత దూరం ఉండాలా? అంత దూరాన్ని ప్రయోగం చేసి చూసినా కానీ అంత దొరకలేదు విశ్వానికి. ఎక్కడ దొరకలేదు. లాస్ట్కు 30 లక్షల కాంతి సంవత్సరాల వెనక్కి పోయి చూశారు కానీ అక్కడ కూడా ఇది అంత దొరకలేదు. ఇంకా కాదు అని వదిలిపెట్టేశారు. ఇదేదో శక్తి ఈ ప్రపంచాన్ని అంటే ఇదినంతా పట్టి ఆడిస్తూ ఉంది అని చెప్పేస్తున్నారు. అంటే పెద్దగా సైన్స్ చదువుకున్న వాళ్ళు, పెద్ద శాస్త్రవేత్తలు, చిన్న శాస్త్రవేత్తలు అంటే చూడలేడు మాకు అన్నీ తెలుసు అంటున్నారు. వీళ్ళకి ఏమి తెలియదు. కాంతి సంవత్సరం అంటే ఒక సెకండ్కి ఒక కాంతి వేగం ఎంత? ఒక సెకండ్కి ఇంత వేగం అయితే ఒక గంటకి ఎంత అవుతుంది, నిమిషానికి ఎంత అవుతుంది, గంటకి ఎంత, సంవత్సరానికి ఎంత అవుతుంది, కొన్ని లక్షల సంవత్సరాలకి ఎంత అవుతుంది. అంత దూరం పోయి పరిశోధన చేసినా కానీ అంత దూరంలో ఏముందని చూసినా కానీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఏం చెప్తున్నారు? ఇది ఏదో శక్తి ఆవహించి ఉంది అంటున్నారు. అక్కడ వాళ్ళు శక్తి అంటున్నారు, ఇక్కడ మనం ఏమంటున్నాం? దేవుడు అంటున్నాం. అంతే తేడా. వాళ్ళు దిక్కుదలే స్థితిలో శక్తి అంటున్నారు. మనం కూడా పేరు దానికి ఏమన్నా ఎతికేవాడు ఇంతవరకు ఎవరికి తెలియలేదు. మాకు కూడా నువ్వు అన్న శక్తిని పేరు పెట్టినావు, అది కూడా పెట్టలే. మేము అది కూడా శక్తిని పేరు పెట్టలే. వెతకబడేవాడు అంతే, దొరికేవాడు కాదు. వెతకబడేవాడు అని చెప్పినాము. ఆత్మ కంటే వేరుగా ఉండేవాడు అని చెప్పినాము. ఫలానాడని చెప్పలేదు మేము. వాడు అంతటా మన వద్ద కూడా ఉన్నాడు. నువ్వు అంత దూరం వెతకాల్సి పని ఏముంది, ఈయనే ఉన్నాడు ఎతికితే. కానీ మనం వెతకడం లేదు. మనం ఎక్కడి వరకు చూస్తున్నావు? మనం నీ వరకు నువ్వు చూసుకుంటున్నావు. వెనకాల ఏముంది అని కూడా చూసుకోవడం లేదు. అంత గొప్ప అంటే దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అంటే ఆత్మను సృష్టించి నిన్ను సృష్టించినటువంటి వాడు. అంటే మిగతా జీవరాశులు కదా వద్దులేదు. నువ్వు ఉన్నావు కదా, నీ శరీరంలోనే నీ లోపల కూడా వ్యాపించున్నాడు, నీ బయట వ్యాపించినాడు, అనుగుణంగా వ్యాపించినాడు. అన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో కూడా ఆయన ఉన్నాడు. మళ్ళా అటువంటి వాడిని తెలుసుకోవాలంటే మొట్టమొదటి స్టెప్ ఏమిటిది? నువ్వు చేయాల్సిన స్టెప్ ఏమిటిది? మొదటి అడుగు ఏమిటిది? నీ వెనకలో జరిగేటువంటి పనుల గురించి నువ్వు ఆలోచన చేయాలి. నీ వెనకలో ఎవరు చేస్తున్నారో నువ్వు వెనకలు ఏం చేయాలి? వాడు నీ ముందే చేస్తున్నాడు, నువ్వే వెనకలు ఉండవు కానీ నువ్వు ముందు అనుకుంటున్నావు. నీ ముందే చేస్తున్నాడు. కదలికలంత కారణం ఎవరు? శరీరం చర్మం వరకు వ్యాపించుకునేది ఎవరు? ఆత్మ. నువ్వు ఒక చోట ఉన్నావు తల్లో, శరీరం అంతా వ్యాపించినటువంటి వాడు ఆత్మ. శరీరం అంతా కంట్రోల్లో పెట్టుకుని నడిపించేవాడు ఆత్మ. కాబట్టి వాడు ముందే ఉన్నాడు నీకంటే నువ్వు వెనకలు ఉన్నావు కానీ ముందు అనుకుని పొరపాటు పడినావు. కానీ వాస్తవంగా నీకేం సంబంధం లేదు. ఈయన్ని గురించి తెలుసుకుంటే, ఎవరి గురించి? రెండవ వాని గురించి తెలుసుకుంటే తర్వాత అవతల నిన్ను నన్ను ఇంకోరిని అంటే ప్రపంచాన్ని సృష్టించినటువంటి పరమాత్మ అంటే దైవము ఎవరో తెలియబడుతుంది. అంతవరకు తెలుసుకునేదానికి ఏమాత్రం వీల్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఏం చేసేది ఏముంది? నువ్వు నిత్యం పనులు చేస్తున్నావు, నేను చేస్తున్నాను అనేటువంటి జ్ఞాపకాన్ని మర్చిపోయి నా వెనకాల ఇంకోటి చేపిస్తున్నాడు అనే జ్ఞాపకాన్ని చెప్పుకో. నా వెనకాల నీ ముందరే నీకు అర్థమైందాక నీ వెనకలు అంటున్నాం కానీ నువ్వు ఎందుకంటే నువ్వు మర్చిపోయినావు కాబట్టి నీ వెనకలు చెప్తున్నావు. నీ ముందరే చేస్తున్నాడు. నువ్వు వెనకలు ఉండేవాడిని ఏం చేసినట్టే ముందుకు వచ్చి నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ నీ ముందర నన్ను అన్నీ చేస్తున్నాడు, నువ్వు వెనకలు పొరపాటుగా నేనే చేస్తున్నాను అనుకుంటున్నావు. ఆ రకంగా ఎవడు చేస్తున్నాడు అని నీ శరీరంలో నువ్వు ఆలోచన చేసుకో. బయట విషయాలు వద్దు. నీకు ఏ జ్ఞానం అవసరం లేదు, ఇంకో చోట పోయి మొక్కడం అవసరం లేదు, ఇంకో దేవుడు అవసరం లేదు. నీకు నువ్వు ఎప్పుడైతే నీ శరీరంలో ఉన్న వాని గురించి నువ్వు తెలుసుకుంటావో అప్పుడు ఆత్మను అధ్యయనం చేసినట్టు అవుతుంది. అదే ఆధ్యాత్మిక విద్య అవుతుంది. అప్పుడు నీకు దైవం ఎటువంటిదో తెలియబడుతుంది. ఈ రకంగా నీ శరీరంలో నిన్ను గురించి నువ్వు ఆలోచన చేసుకునే దానికోసం నిమిత్తమే ఈ దేవాలయాలన్నీ సృష్టించబడినాయి. ఆ దేవాలయాలు లేకపోతే ఏముంది అర్థం అంతా? అక్కడ మీనింగ్ అంతా మన శరీరంలో మనం చూసుకునేదానికే ఉంది అనమాట. ఇక్కడ చీట్లు పెట్టి చూపించారు,
సైట్ పెట్టి చూపిస్తే ఏమైంది అంటే నీకేం భయం లేదు, నేను ఉన్నానని చెప్పినట్టు కాదు. ఇలా అభయాస్తం అని పేరు పెట్టారు, అది అభయాస్తం కాదు. నీలో ఉండేటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాలు ఉన్నాయి కదా, మొత్తం జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని 5 ఉన్నాయి, ఒక భాగంలో 5 వాటిని నిలబెట్టుకొని చూసుకోను, తెలుస్తుంది నువ్వు ఎవరంటే నీకు అనేది అని చెప్పారు. ఎప్పుడైతే 5 నిలబెట్టుకో అని చెప్పారు, ఈ 5 నిలబెట్టుకో, ఈ కన్ను, ముక్కు, చెవు, నాలుక, చర్మము, ఈ 5 నిలబెట్టుకో, నువ్వేండో నీకు తెలుస్తుంది. ఈ 5 ఉండేదాని వల్ల ఏమనుకుంటున్నావు, నేనే చూస్తున్నా, నేనే వింటున్నా అనుకుంటున్నావు. నువ్వు చెవిలో దూది పెట్టుకో, కళ్ళ గంత కట్టుకో, ఏమి తెలియదు, ప్రపంచం ఏమీ తెలియదు. నువ్వు చీకటి గదిలో ఉన్నట్టున్నావు, నీ శరీరంలో ఓ చీకటి గదిలో ఉన్నట్టే, బయట విషయం ఏం తెలీదు. ఇవి చూపిస్తా ఉంటే చూసి నేనే చూస్తున్నా అనుకుంటున్నావు. నువ్వెక్కడ చూస్తున్నావు, నీ కన్ను చూస్తూ ఉంది. నువ్వెక్కడ వింటున్నావు, నీ చెవు వింటా ఉంది. ఈ శబ్దాన్ని తీసుకొచ్చి నీ చెవు నీకు అందిస్తే నువ్వు వినగలుగుతున్నావు లోపల. కన్ను తీసుకొచ్చి నీకు దృశ్యాన్ని చూపించగలిగితే నువ్వు చూడగలుగుతున్నావు, అంతే కదా. నేను చూడగలుగుంటే అద్దాలు ఎందుకు పెట్టుకోలేక, నాకు అద్దాలు తీసిస్తే సరిగ్గా పెట్టుకున్నావు, అద్దాలు పెట్టుకున్నావు అంటే కంటికి పవన్ ఎక్కించేదాన్ని పెట్టుకున్నావు. కన్ను చూడగలుగుతా ఉంటే అద్దాలలోంచి నేను వెనకలు ఉండేవాడిని, నాకు అర్థమవుతా ఉంది ఇది అని. అర్థమయ్యేదాన్ని వల్ల అప్పుడు ఏమనుకుంటున్నాము, నేనే చూస్తున్నాను అనుకుంటున్నాను. అర్థమైతే ఏమైంది, కన్ను చూస్తాను నేను వింటున్నాను, చెవి చెప్తాను నేను వింటున్నాను, కన్ను చూస్తాను నేను చూస్తున్నాను అని అనుకోవడం లేదు ఎవడు. ఈ కన్ను చెవి ఒకటే మూసి పెడితే ఏమైందంటావు, ముక్కు వాసన రాకుండా పెట్టుకో, ఏం తెలుస్తుంది, ఏ బయట ప్రపంచం తెలియదు. చర్మానికి ఏ స్పర్శ లేకుండా పెట్టుకో, ఏం తెలియదు. నాలుక మీద ఏం లేకుండా పెట్టుకో, ఏం తెలియదు. అంటే కొన్ని సమయాల్లో ముక్కు, నాలుక, చర్మం పనిచేస్తుంది, అన్ని సమయాల్లో కన్ను, చెవు పనిచేస్తూ ఉంది. ఈ కన్ను, చెవు రెండింటిని సార్లు 5 వద్దు, వాళ్ళు 5 చెప్పినారు, 2 చెప్పినా చాలు. ఈ 2 నిలిపేసినా కానీ ఏమవుతుంది, మొత్తం కనెక్షన్ పోతుంది నీకు, మొత్తం ప్రపంచంలో కనెక్షన్ పోతుంది. అర్థమైందా? ఒకటి పిలిచినా కనపరాదు, ఒకటి చేయాలడిచినా కనపరాదు, ఇంకేముంది, నీకు సంబంధం లేకుండా పోతుంది. కాబట్టి నువ్వు ఎక్కడలో చీకటి గదిలో ఉన్నటువంటి వాని వేని బక్కలెక్కేసుకోండి మీరు. అంటే నీ శరీరంలో జ్ఞానం చెప్తున్నది, ప్రతి జీవుడు చీకటి గదిలో ఉన్నటువంటి వ్యక్తి అని నువ్వు. అర్థమైందా? నీకు ఏమీ తెలియదు. గుడ్డివాడు అంటే ఎవడు జీవుడు, చెవిటివాడు అంటే ఎవడు జీవుడు, తర్వాత మూగివాడు అంటే వాడు జీవుడే. ఏ రుచి తెలియనటువంటి వాడు జీవుడు, ఏ స్పర్శ లేనటువంటి వాడు జీవుడు, ఏ వాసన గ్రహించలేనటువంటి వాడు జీవుడు. ముక్కు చూపిస్తూ ఉంటే వాసన తెలుస్తూ ఉంది, చర్మం తగిలిస్తూ ఉంటే స్పర్శ తెలుస్తూ ఉంది, చెవు వినిపిస్తూ ఉంటే శబ్దం తెలుస్తుంది, కన్ను చూపిస్తూ ఉంటే దృశ్యం తెలుస్తూ ఉంది. ఇవి లేకుండా పోతే నీకు ఏం లేదు, అన్ని రకాలుగా గుడ్డని వేరు. అర్థమైందా? అందువల్ల మన స్తోమతను మనం గ్రహించి, అంటే మనము ఎటువంటి స్థితిలో ఉన్నామని మనం గ్రహించుకోగలిగితే మన శరీరంలో ఇచ్చ అనిచ్చ అని ఉన్నాయి. నీ ఇష్టం లేనటువంటి 2 ఉన్నాయి. కానీ ఇష్టం ఉన్న దానిలే నువ్వు అంటే నీ ఇష్టం ప్రకారం జరిగేదాంటే నువ్వు గ్రహించగలుగుతున్నా, కానీ ఇష్టం లేకుండా జరిగేదంటే నువ్వు గ్రహించలేదు. అర్థమైందా? కొన్ని పనులు తెలిసి జరుగుతున్నాయి, కొన్ని పనులు తెలియక జరుగుతున్నాయి, ధ్యాస ఎవరికీ లేదు. నీకు వాంతి వస్తుంది, ఎవరైనా పట్టుకోగలుగుతావా? పట్టుకోగలుగుతా? తెలిసి జరుగుతుందా? ఉన్నట్టుండి వచ్చేస్తుంది అని అనుకోకనే వచ్చేస్తుంది. మళ్ళీ ఎందుకు నీ శరీరమే, నీ కడుపే, నీ నోరే ఎందుకు కక్కలను? బస్సులో ఎదురు కూర్చుంటే వాని మీద కక్కుతాడు, పోయి వాని మీద కక్కితే ఎట్లా అనేది ఆలోచన కూడా లేకుండా కక్కేస్తాడు. అంటే ఇది కక్కాలని ఏం లేదు, కానీ అదే కొట్టేస్తుంది. మనకు ఏం చేస్తావు? ఓ డాక్టర్ ఓ పేషెంట్ వచ్చినారనమాట. ఆమెకు అజీర్ణమయ్యి కడుపులో జీర్ణం కాక తర్వాత బేదికి కూడా రాలేదు. నాకు తెలిసిన ఓ డాక్టర్ అంటే ఆయన ఏం చేశాడంటే అవి ఇవి మందులు ఇచ్చినాడు. మందులు ఇస్తే కూడా రాలేదు. లాస్ట్కి ఎనిమే ఇస్తామన్నారు. పైప్ పెట్టి ఇస్తారు, సబ్బు నీళ్ళు ఏమి ఇస్తారు కదా, ఇచ్చారని పైప్ తీసుకొని పోయినాడికి పొయ్యి అది పెట్టి బర్రని కొట్టేసింది. అప్పుడు పేదైంది. డాక్టర్ తలకాయ నా మగం నిండా పడింది. మళ్ళీ ఆమె తెలిసి చేసిందా, ఈయనకి తెలిసిందా ఆ పని చేస్తుందామని?
అంటే తెలిసి ఎవరు ఆమె చేయలేదు కదా, వాస్తవంగా తెలియకుండా జరిగిపోయింది అది. అంటే అన్నీ దీన్ని ఎందుకు అనుకోలేదు, మనకు తెలియకుండా ఎందుకు జరిగిందని ఎందుకు అనుకోలేదు ప్రతి మనిషి? ఇట్లా చాలా ఉన్నాయి మనకు తెలియకుండా జరిగే పనులు, మళ్ళీ అప్పుడు ఎందుకు అనుకోలేదు? మనకు తెలియకుండా జరిగే పనులు చాలా ఉన్నాయి అని ఎందుకు అట్లా అప్పుడు యోచన చేస్తే అంటే మనలో ఏదో ఒక శక్తి ఉంది మనం నడిపించేది, మన శరీరం నడిపించేది అని అర్థమైపోతుంది కదా. కానీ అట్లా ఎవరు యోచన చేయలేదు. అట్లా చేయని దానివల్ల ఏమైందంటే ఆ ప్రపంచంలో ప్రతి నిత్యము అంటే గుణాల ప్రభావంలో మునిగిపోయి అంటే ఈ పనులు నేనే చేస్తున్నాను అని అనుకుంటూ ఆ పనికి కారణమేమి అని లెక్కేసుకోవలేదు. లాస్ట్కి ఏమని చెప్తున్నట్ట, లాస్ట్కి చెడు గుణాలు ఎట్లయింది అంటారు. కొంతమంది ఏం చెప్తారంటే జ్ఞానం చెప్తారు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరము అటువంటి 6 గుణాలు ఉన్నాయి చెడు గుణాలు. ఆ చెడు గుణాల వల్ల ఇటు జరిగింది. కరెక్ట్, వాస్తవం, చెడు గుణాలు ఉన్నాయి. ఆ చెడు గుణాల వల్ల ఇటు జరగాలనే ముందు నిర్ణయం ఏంటగా జరిగేది. అది వీడు స్వయంగా చేయడం లేదు కదా, ఆ గుణం వీడిని స్వయంగా నిర్ణయం చేసుకోలేదు. వాడు దొంగతనం చేస్తాడు, ఆ దొంగతనం చేయాలని ముందు నిర్ణయం ఏంటుంది, ఆ దాని ప్రకారం వీడు చేస్తాడు. కానీ వీడు అప్పుడప్పుడు నేనే చేయాలనుకుని చేయడం లేదు, కానీ తెలిసి జరుగుతుంది కాబట్టి నేను దొంగతనం చేస్తున్నాను అనుకుంటున్నాడు. అర్థమైందా? భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడు చెప్పాడు అన్నట్టు. ఏం చెప్పాడు? ఇంతమంది సంపితే పాపం వస్తా చెడ్డ పని అనుకున్నాడు. నువ్వు చెడ్డ పనో మంచి పనో ముందే రాసి పెట్టబడింది. వీళ్ళంతా నీ చేతిలో చచ్చిపోవాలని ఉంది, వాళ్ళు చచ్చిపోతారు. నువ్వు యుద్ధం చేస్తావు, నువ్వు చంపుతావు. నేను చెప్పినా నేను యుద్ధం చేయమని చెప్పలేదు. యుద్ధం చేస్తే పాపం ఎట్లా పోతుందని నేను చెప్తున్నా అంతే. భగవద్గీతలో చెప్పినది యుద్ధం చేస్తే వాళ్ళు చంపితే పాపం వస్తే నువ్వు భయపడుతున్నావు కదా, ఆ పాపం రాకుండా ఉండే విధానం నేను చెప్తున్నా. కానీ నేను చేయమని చెప్పలే, చేయొద్దని చెప్పలే. నేను చెప్పేది నాకేం సంబంధం? ముందే నిర్ణయమైంది, ముద్ర కొట్టి పెట్టబడింది నువ్వు ఈ పని చేయాలని. నువ్వు తప్పనిసరిగా చేస్తావు ఆ పని. ఆ పని చేయకముందే టైం తీసుకొని చెప్తున్నా, ఆ పనిలో వచ్చే పాపం తప్పించుకొని. నీకు ఆ క్వశ్చన్ వచ్చింది కూడా చెప్తున్నా నేను, ఇట్లా తప్పించుకొని. నేను చెప్పినట్లు వినగలిగి నువ్వు ఆ యుద్ధం చేస్తే వాళ్ళు చంపిన పాపం రాదు, కానీ నేనే చేస్తున్నాను. నీకు అలవాటు అయిపోయింది 30 ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నాను అనేది. కాబట్టి నేను చెప్పినా కానీ ఇట్లా అనుకొని చెయ్యన్నాడు అని చెప్తాను. మళ్ళీ నేను చేసిన అనేది ఉంది దానికి, ఇట్లా అనుకొని చేస్తే రాదంట అని చేస్తాడు. దాని యంత్రాంగం తెలియకుండా ఇట్లా అనుకుంటే రాదంట నేను చేసినా కానీ అని మళ్ళీ నేను చేసిన అనేది ఉంటుంది దానికి. కాబట్టి ఎందుకు రాదు, వస్తుంది అనమాట. కాబట్టి కొంతమంది అంటారు అట్లా ఇట్లయితే ఇట్లా అనుకొని చేయొచ్చు రాదా, అయితే మనం చేస్తాం, అయితే అన్నీ చేస్తాం. అంటే నువ్వు ఎవరు చేసేదానికి, అన్నీ చేసేదానికి నువ్వు నిషేధం అవుతుందా? అన్ని పనులు చేస్తానంటే ఎట్లా చేస్తాను? ముందే నిర్ణయం ఏది ఉంటే అది చేస్తావు, కానీ అందుకు చేసేదానికి కాదు. అట్లా కూడా ఇది ఏమనుకుంటా అంటే ప్రతి మనసులో మనం చేసుకుంటా అంటే జరుగుతుంది అనుకుంటున్నాడు, అంతే కదా. అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్కు యుద్ధం ముందే రాసి పెట్టబడి ఉంటే జరిగింది, కానీ వీళ్ళు మధ్యలో కొట్లాడి చేసినది కాదు అది. మనం ఏమనుకుంటా అంటే ఇట్టనే వాడు అట్టనే ఇంత తప్పు వాడి రైటు, అందువల్ల వీడు యుద్ధం చేసాడు, వాడు బాంబులు వేసాడు, వాడు కాల్చే ఇడు కాల్చే ఇట్లా అనుకుంటాం. చచ్చిపోయేదారు అనిపించేది కూడా ఈ మనసులే. కానీ ముందే నిర్ణయింపబడింది ఇట్లా చచ్చిపోవాలని. అర్థమైందా? ఆ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. ఈ రకంగా లెక్కేసుకుంటే మనము అంటే ఒక మంచి పని కానీ ఒక చెడు పని కానీ ముందే నిర్ణయం ఏమి ఉంటుంది. అర్థమైందా? బాంబాయిలో టెర్రరిస్టులు వచ్చి కాల్చినారు అంటే మన నిర్ణయం ఏంది, వీడు చచ్చిపోవాడు బతకాలి, వీడికి ఇంతే దెబ్బ తగలాడని. వాడికి అంతే తగిలింది, వాడు పూర్తి చచ్చిపోయాడు. వాడు భయంతో వణికి కొనాలు కొంచెం భయపడినాడు. అటు భయం అనిపించేవాడు ఉన్నాడు, కొద్దిగా మాత్రం దెబ్బ తగిలి అనిపించేవాడు కొంతమంది ఉన్నాడు, వాడు పూర్తి చచ్చిపోయాడు కొంతమంది ఉన్నారు. ఈ రకంగా ముందే ఏది జరగాలో అది జరిగేదానికి నిర్ణయం అయింది కాబట్టి జరుగుతున్నది. దీని వెనకాల రహస్యం ఏమేమి తెలుసుకోవడమే అదే ఆధ్యాత్మికము, ఆత్మ చేసే పని, అదే జ్ఞానము. అది తెలుసుకోగలిగితే దేవుని విషయం మనకు అప్పుడు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకునేదానికే ప్రతి దేవాలయము మన భూమి మీద కట్టినారు. ఆ దేవాలయం ఉండే ప్రతి చిహ్నము మనకు ప్రతి గుర్తు ఈ జ్ఞానాన్ని తెలియజేసిన నిమిత్తమే ఉంది. కానీ మనం అక్కడ కూడా పోయి ఆ దేవతలను మభ్యపెట్టి నీకు ఇంత ఇస్తా నాకు ఇంత అని కోరుకుంటున్నాము. వాళ్ళు అట్లే కానీ అనుకుంటున్నారు, వాళ్ళకి ఆ జ్ఞానమే, వాళ్ళ మనసులే, వాళ్ళ జీవులే కదా. దేవాలయం గుర్తు మనం కడితే దాంట్లో చేరుకొని నాకు మొక్కినకల్లా నేను సహాయం చేస్తాను వాళ్ళు అంటున్నారు. వీళ్ళు చేసేదానికి మధ్యలో వాళ్ళు కూడా చేత కాదు నేనే చేయాలి, నేను చేసినా అని ఆయన చెప్పినాడు భగవద్గీతలో. మీరు మొక్కినా కానీ వాళ్ళు చేసినా కానీ అది కూడా నేను చేయాల్సిందే, ఆ దేవతల మొక్కని లాస్ట్కు అని కూడా చెప్పాడు ఆయన.
ఈ రకంగా లెక్కేసుకుంటే మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. మనము కానీ ఇచ్చ అనిచ్చ అనేటువంటి మన శరీరం ఉన్నది కాబట్టి మనకి ఇంతవరకు ఇచ్చ అనేది మనకు తెలుసు. అనిచ్చని గురించి మీరు యోచన చేసుకోండి. మీ దగ్గర ఉండేదే కొత్తదేం కాదు, ప్రతినిత్యం ఉండేదే. దీని గురించి యోచన చేసుకుంటే ఆధ్యాత్మికం మీకు తెలుస్తుంది.